వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి జీవితము అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అగ్ని వంటి దేవుడా, ఇక నా తండ్రి రెండో ఉపవాస ప్రార్థనలో బలమైనటువంటి నీ యొక్క అగ్నిని బట్టి నీకు వందనాలు, నీ శక్తిని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి జీవితం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే మిమ్మును మీరే, నిన్ను నీవే, తన్ను తానే. ఈ 3 విషయాల్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి అనంటే మిమ్మును మీరే. మనమందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలి? మనల్ని మనమే దేవుడికి అప్పగించుకునే వారిగా ఉండాలి. అందరితో చెప్పబడుతున్నటువంటి ఈ మాట ఇది. పౌలు గారు ఏం చేస్తున్నారంటే, మరి దేవుడు నామం మహిమార్థమై మరి ఎప్పుడు కూడా పాపానికే మన యొక్క దేహాల్ని, మన అవయవాన్ని అప్పగిద్దామా? లేదు. ఎందుకో తెలుసా? నీకొక ధైర్యం ఉంది. ఈ మాట మనం మంచిగా బాగా వినేటువంటి వారిగా ఉందాం. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని అంటున్నారు. ఒక్కొక్క మన ఇంట్లోకి వస్తుంది, మౌనంగా ఉంటామా? చిన్న పిల్లలు సైతం కూడా ఏం చేస్తారు? దాన్ని తరుముతారు కర్ర తీసుకొని. భయం అయితే ఏం చేస్తారు? పెద్దోళ్ళని రమ్మని పిలుస్తారు. అలాగనే దేవుడు నా మహిమార్థమై పాపానికి మన శరీరాలని, మన అవయవాలను అప్పగించే వారిగా ఉండకుడి అంటున్నాడు. పాపానికి అప్పగించకూడదు అని ఖచ్చితంగా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని నువ్వు గణపరుస్తున్నావు. పరిశుద్ధుడు, దేవాది దేవుడు, జగద్రక్షకుడు, నిత్య నివాసి, అన్నిటినీ మరి సమస్తమును కలుగును గాక అంటే కలిగినటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. అలాంటప్పుడు మనం ఎలాగ ఉండాలి? పాపానికి మన అవయవాలను అప్పగించకూడదు అని చెప్పి తెలుస్తున్నాం. అయితే ఇంకొక మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమేమనంటే, అయితే సజీవులు అనుకొని ఏం చేసేవారిగా ఉండాలి? అయితే అనేది ఎందుకంటే మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, దుర్నీతి సాధనంగా మన అవయవాలు ఉండటానికి అపవాది ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా వాడి పని అదే. ఇంకా వాడి పని ఏంటిది? శోధించడమే. దుర్నీతికి సాధనంగా చేయాలి వీళ్ళ అవయవాల్ని దుర్నీతి పరులుగా చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. అయితే అనే మాట నువ్వు గుర్తుపెట్టుకో. ఏమని గుర్తుపెట్టుకోవాలి? అయితే మృతుల్లో నుండి జీవితము అనుకొని. ఎవరు మనం మృతులము కాదు, జీవితులము అని చెప్పి తెలుసుకోవాలి. అంటే మనం సజీవులము అని చెప్పి మనం తెలుసుకోవాలి. మనం చచ్చిన వారం కాము అని చెప్పి తెలుసుకోవాలి. అందుకనే అయితే మనము జీవితము అనుకొని మిమ్మల్ని మీరే ఎవరికి అప్పగించుకుందాం? భోజనానికా, లేకపోతే ఈ లోకంలో శరీర సంబంధమైన వాటికా? కాదు, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి అంటున్నారు. ఈ మాట మన హృదయంలో బలపరచబడును గాక, మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఇక 2024లో దేవుడు నామ మహిమార్థమై మనమందరం కూడా బ్రతికేవారిగా ఉందుము గాక. అంటే మేము బ్రతక చచ్చిపోయామని అనుకోమాక. ఏమని ఇందులో మనం జీవించాలని చెబుతున్నాడు. ఆత్మీయ జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు నా మహిమార్థమై శారీరకంగా మనం బ్రతికే ఉన్నాం. దేవుని స్తోత్రం, మంచిదే. అయితే బ్రతికి ఉన్నటువంటి మనం ఆత్మీయంగా కూడా ఎలాగ ఉండాలి? జీవితము అనుకొని ఏం చేయాలి? మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరు యేసు ప్రభు కుల మత భేద విచక్షణలు ఏమీ లేవు. అందరూ కూడా నల్లవాడైనా, ఎర్రవాడైనా, తెల్లవాడు, ఎవరైనా సరే ఎలాగుండాలంటున్నాడు యేసయ్య. అమ్మా
మనల్ని మనం దేవుడికి అప్పగించుకునే వారిగా ఉండాలి. మిమ్ముని మీరే ఎవరో వచ్చి అటు చేయండి ఇటు చేయండి అట్టుండండి ఇట్టుండండి అని ఎవరు అనరు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది మనం ప్రభులోకి వచ్చి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కొక్కరికి చాలా అనుభవం దేవుడి దయతోటి దేవుడే అనుగ్రహించాడు. అయితే ఇంత అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తే మరలా మనం అవయవాల్ని దుర్నీతికి సాధనంగా చేసుకుందామా? లేదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు బలహీనుడు కాదు. నీ దేవుడు ఎలాంటి ఆయన అంటే కలుగునుగాక అంటే కలిగినటువంటి దేవుడు. అందుకని మనం అందరం కూడా ఎలాగుండాలంటే మనల్ని మనం మరి దేవునికి సాధనములుగా మనల్ని మనం దేవుడికి అప్పగించుకునే వారిగా ఉండాలి. అయితే ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మీ అవయవాలను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. తర్వాత 14వ వచనం చూడండి. మీరు కృపకే కానీ మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఈ మాట బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అంటున్నాడు. కనుక పాపము మీ మీద ఏం చేయదంట? ప్రభుత్వం చేయదు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. పాపం నా మీద ప్రభుత్వం చేయదు అనేటువంటి దేవుడి మాట నువ్వు గుర్తుపెట్టుకో. అప్పుడు పాపానికి ఏం కలిగిద్దంట? భయం కలిగిస్తాడంట యేసయ్య. పాపం నా మీద ఏలుబడి చేయటానికి వీల్లేదు. దేవుడు నామ మహిమార్థమై నేనే దాని మీద ఏలుబడి చేసేవానిగా ఉండాలని చెప్పి దేవుడు మాటను ప్రకటించు నీలో నుండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? పాపం మీద జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి శక్తిమంతుని మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాయా మంత్రం కాదు, మాటలు రానిటువంటి ఆయన కాదు, మాట్లాడేటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. కాబట్టి మనం పాపం మన మీద ప్రభుత్వం చేయటానికి వీల్లేదు. ఏదైతే నీ దగ్గరికి వస్తుందో మరి మనం దాన్ని వెళ్తూ ఉంటాం. ఎన్నో మనల్ని లోపరుచుకోవటం కోసమై అనేకమైనవి ఆ చెడ్డ వాటిని అన్నిటినీ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా అనేకమైనటువంటి మనం పాపం చేయాలని అనేక విధాలుగా మనల్ని బలహీనపరచాలని చూస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే నువ్వు ఒకే మాట చెప్పేస్తే ఏం మాట చెప్పాలో తెలుసా? పాపం నా మీద ప్రభుత్వం చేయటానికి లేదు. ఎందుకంటే నా మీద ప్రభుత్వం చేస్తుంది ఎవరో తెలుసా? దేవుని కృప మాత్రమే. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటే మన మీద ప్రభుత్వం చేస్తుంది? దేవుని కృప మాత్రమే అని చెప్పు. అప్పుడు అపవాదికి ఏమవుతుంది? భయం, టెర్రర్. అందుకనే దేవుడు నా మహిమార్థమై మనం ఏమనుకోవాలి? జీవితులము అంటే మనం బ్రతికిన వారము అనుకొని ఈ రీతిగా జీవించినప్పుడు దేవుడు మనకు పాపం మీద విజయం ఇస్తానంటున్నాడు. ఎందుకంటే అనుభవపూర్వకంగా పౌలు గారు కూడా చాలా విషయాల్లో మొట్టమొదట ఆయన రక్షణ పరిశుద్ధాత్మ పొందిన దినాలలో ఆయనను కూడా భయంకరంగా శోధించింది మొట్టమొదటి దినాలలో. తర్వాత ఆయన తెలుసుకున్నాడు ఏ రీతిగా జయించాలో అట్లా చేశాడు. ఎలాగనంటే 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయంలో 10-11 వచనాల్లో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఏం చేసిందనంటే ఆయన్ని మరి దేవుడు నామ మహిమార్థమే మరి ఎంతగానో జీవార్థమైనటువంటి ఆజ్ఞ ఆయనకి ఎలాగున్నదంట? మరణార్థమైనట్టు కనపడుతుందంట. ఎప్పుడైనా చూడండి, నిన్ను బ్రతికించేటువంటి దేవుని యొక్క మాట అది చచ్చిపోయేదిగా నిన్ను చేయదు, కానీ ఆయనకు అట్లా అనిపిస్తుంది, మరణార్థమై అన్నట్టుగా మరి కనబడింది. ఎలయనగా పాపము ఏం చేస్తుందంట? ధర్మశాస్త్రంలో ఇదిగో ఇలా చేయకూడదు, ఇట్లా ఉండాలి అని ఖచ్చితంగా చెబుతుంది. చెప్పినటువంటి ఆ ఆజ్ఞని ఏం చేస్తున్నారంట? హేతు అంటే కారణంగా చేసుకుని ఆ మాటని ఇంకా 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 ఆయన ఏం చేస్తుంది? నన్ను మోసపుచ్చి దాని చేత చంపాడు, నన్ను ఆ విధంగా చేస్తుంది, నేను ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్నాను అని చెప్పి చెబుతున్నాడు. ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు నా మహిమార్థమే ఆయన ఒకే ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నానంటే 15వ వచనంలో, ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే ఇచ్చేయించేది చేయటల్లా. ఆయన కోరుకుంటున్నది ఆయన చేయటల్లా ఏం చేస్తున్నాడంట? ద్వేషించేది చేస్తున్నాడు. ఇది నాకు అవసరం లేదు, ఇది నాకొద్దు, నేను జీవించాలి ప్రభు కోసరం అని అనుకుంటా ఉంటే దేనైతే ద్వేషిస్తున్నాడో అది చేస్తున్నాడు, ఇచ్చేయించిందేమో వదిలిపెట్టే చేస్తున్నాడు, తను కోరుకున్నదేమో వదిలిపెట్టే చేస్తున్నాడు. ఈ రకంగా జరుగుతూ ఉన్న సమయాల్లో ఇంకా కూడా మనం 16వ వచనంలో, ఇచ్చేయింపనిది నేను చేసిన ఎడల
ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ అది నేను కాదు. నేనైతే ఇచ్చేయించినటువంటి దాన్ని చేయలేకపోతున్నాను. ద్వేషించింటే నేను చేస్తున్నాను. నేను కాదు ఇది చేస్తుంది. ఈ విధంగా నాలో ఉన్నటువంటి పాపమే అని చెప్పి చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు దేవుడు. నా మహిమ అర్థమై తెలుసుకొని ఎంతగానో దేవుడు నామంలో మరి 20వ వచనంలో కూడా చెబుతా ఉన్నాడు, నేను ఇచ్చేయింపని దానిని అంటే కోరిన దానిని చేసిన ఎడల అది చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాను. అంటే మేలు చేయాలనుకుంటున్నాడు కానీ కీడు తటస్థమవుతుంది అని అంటున్నాడు. ఈ రకంగా ఆయన హృదయంలో కనపడతా ఉన్న సమయాల్లో దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు అని అంట. ఇంకొక విషయం కూడా ఆయన చెబుతున్నాడు 22వ వచనంలో, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అంతరంగ పురుషుని బట్టి ఏం చేస్తున్నాడు ఆయన? ధర్మశాస్త్ర ప్రకారంగా ఆనందిస్తున్నాడు. అంతరంగ పురుషుని ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ ఆయనకి అర్థమైపోయింది వేరొక నియమం ఇంకొకటి ఎక్కడున్నది? అవయవాల్లో. అంతరంగ పురుషుల్లో కాదు. ఎక్కడుందన్నట? అవయవాల్లో పనిచేస్తుంది. ఇది కన్ను ఇట్లా ఉండకూడదు అనుకుంటే ఆయన ఏదైతే ద్వేషిస్తున్నాడో కీడుగా అది వస్తుంది. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, ఏదైతే ఆయన ద్వేషిస్తున్నాడో అదంతా కూడా ఆయనను బాధిస్తుంది. ఆ రోజు ఆయనకే కాదు, ఈరోజు మనకు కూడా అంతే. మనం దేన్నైతే ద్వేషిస్తామో అదే మన దగ్గరికి ఏం చేస్తుందంట? తటస్థం అవుతూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది, మన అవయవాల్లో మరి ఎంతగానో పనిచేస్తూ ఉంటుంది. అయితే మనం గమనించాల్సిన విషయం, ఇది ఎప్పుడు ఈ పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉన్నదని అంటే ప్రభువులోకి వచ్చినటువంటి కొత్తల్లో దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడినాక మరి బాప్తిస్మా తీసుకున్న తర్వాత ఆయన ఇంతగా పోరాడి బహుగా బలహీనపరిచింది. అయితే చాలా మంది మేము చాలా రోజులైంది కదా దేవుడి దగ్గరికి వచ్చి ఆ అభిషేకం కూడా పొందాం కదా, అయినా మమ్మల్ని ఇంకా ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా శోధిస్తుందనని అనుకోవచ్చు. అయితే నీవు దేవుడి దగ్గర ఎలాగ సిద్ధపడాలి అని అంటే ఆత్మ యొక్క నియమం ఆయనను ఎట్లా తప్పించిందో ఆ ఆత్మ నియమం కొరకై నువ్వు సిద్ధపడు. తాకబడేటువంటిది కాదు, ఎలాంటిగా నింపబడేటువంటి స్థితికి రా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాగొస్తాం? మిమ్మల్ని మీరే పాపం నీ మీద ప్రభుత్వం చేయదని చెప్పబడిన ఆ మాటని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మాటను పట్టుకో, యేసయ్యను అడుగు, ప్రభువా పాపం నా మీద ప్రభుత్వం చేయదన్నావు, కృపయ నా మీద ప్రభుత్వం చేసేది కనుక నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి దేవుడిని అడుగు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాంటి వారినైనా మనం అందరమే పాపులమే, మనం ఎవరం పరిశుద్ధులమే ఎవ్వరం లేవు, అందరము పాపులమే. అలాగని పాపంలోనే జీవిద్దామా? పాపంలో జీవిస్తే యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పుడు మరి మన పరిస్థితి ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. పాపముని మీద ప్రభుత్వం చేయదని ఖచ్చితంగా దేవుడి వాక్యం మనం వింటున్నాం. వినేటప్పుడు మనం ఏం చేసుకోవాలి? మరి సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. ప్రభువా నీ యొక్క ఆత్మ నియమము నన్ను బలపరిచేదిగా చేయమని అడుగు. ఈయన కూడా ఎంతగానో ఏడ్చాడు, ఎంతగానో బాధపడ్డాడు, మరి ఎంతగానో మరి ఇదయ్యాడు. అలాంటి సమయంలో 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పేసి వస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఎవరినందున్నావు నువ్వు? నేను క్రీస్తు యేసునందు ఉన్నాం. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి విడిపించిందా? అందులో ఉన్నానంటున్నాడా? దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ నియమం ఆయనను విడిపించింది? క్రీస్తు యేసు యొక్క ఆత్మ యొక్క నియమం. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించింది. ఈ సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, పాపము నా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు అనేటువంటి నిశ్చయితను కలిగి ఉన్నావా? నీ మీద దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని బలమైనటువంటి ఆత్మశక్తిని ఆయన అనుగ్రహించి, పాపంలో ఉన్నవారినే కదా పాపమును ఒప్పింపజేసేది, ఇంకెవరినన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసేది. పాపములో ఉన్నవారినే పాపమును ఒప్పింపజేసి పరిశుద్ధుడు మనలోకి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు.
అలాగే మన జీవితాల్లో మనమందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలంటే మిమ్మును మీరే, నన్ను నేనే, ఎవరికి వారమే ఏం చేసుకోవాలి, నీతికి సాధనంగా మళ్ళీ మనం అప్పగించుకోవాలి. దుర్నీతికి కాదు. ఎవరికై మనం సాధనంగా అప్పగించుకోవాల్సింది నీతికి. నీతికి దుర్నీతి వచ్చేది నీ దగ్గరికి. దేవాది దేవుడు సైతం కూడా, పౌలు గారిని మనం చూస్తాం, దేవాది దేవుడు సైతం కూడా ఏం చేస్తున్నాడో తెలుసా, దుర్నీతికి లోబడలా. దేనికి లోబడ్డాడు ఆయన? ఆయన దగ్గరికి కూడా వచ్చింది దుర్నీతి. ఎట్లాగా వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇదిగో పైనుండి దుముకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు కదా అనని ఆయన ఏం చేస్తూ ఉన్నది, పొగుడుతూ ఉంది. దేవదూతలు నిన్ను పట్టుకుంటారు కదా అంటే జీవపు డంబం కలుగు చేస్తుంది, పాపాన్ని కలుగు చేయాలని చెప్పి చూసింది. అయితే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ఆయన ఏ మాట చెప్పాడు తెలుసా? నీ దేవుడినటువంటి ప్రభుని శోధింపవలదు అని చెప్పేసి ఉన్నాడు. అలాగే మనలో దేవుడి యొక్క మాట, ఏ మాట మనకు గుర్తు రావాలి? పాపం మన మీద ప్రభుత్వం చేయదు. మన మీద ప్రభుత్వం చేసేది ఏంది? దేవుని కృపే. అలాగే మనం చెప్పినప్పుడు అపవాదం ఏం చేస్తూ ఉంటుంది, వాడి వెనకకు పోతూ ఉంటాడు. దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం అనుకోండి, వాడు చెప్పిందల్లా మనం చేస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతూ ఉంటుంది? పాపమే ప్రభుత్వం చేస్తూ ఉంటుంది మన మీద. అందుకని జాగ్రత్త. మనల్ని మనం మిమ్ముని మీరే ఏం చేసుకునే వారిగా ఉండాలి, నీతికి సాధనంగా అప్పగించుకునే వారిగా ఉండాలి. అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఇంకొక విషయాన్ని కూడా మనం దేవుని వాక్యంలో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అక్కడ కూడా పౌలు చాలా శ్రేష్టంగా చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని బతి. ఎందుకంటే పాపం వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది, పాపం ప్రభుత్వం చేస్తుంది భయంకరంగా. అలాంటి బిడ్డలందరితో కూడా ఆయన ఇచ్చేటువంటి విషయం ఏంటనంటే, ఆయన చెప్పే, నేను బతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని, మీ శరీరాన్ని ఏం చేసుకోమని చెప్పి చెబుతున్నాడు, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అని. దేవుడు నామ మహిమార్థమే ఆ రకంగా పలకండి, ఆ రకంగా మీరు దేవుని వేడుకోండి అని ఎంతగానో వాళ్ళ శరీరాల్ని దేవునికి సమర్పించుకోమని చెప్పి దేవుని వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాను. ఇటు సేవ, ఏ సేవ దేవుని బిడ్డలకు యుక్తమైంది? మనల్ని మనం సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకోవటం ఇట్టి సేవ దేవుని బిడ్డలకి యుక్తమైనది అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాకోకుండా 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఇది నెక్స్ట్ అన్నమాట. ఇంకా మొదటది ఏం చేయాలి? మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి. పరిశుద్ధముగా ఉండటానికి, ప్రభా నా హృదయాన్ని జ్ఞాపకం చేసుకో, నా అవయవాలను జ్ఞాపకం చేసుకో ప్రభా అని మనల్ని మనం ఆయనకి ఎప్పుడైతే అప్పగించుకున్నామో ఆ సేవ, ఇటు సేవ ఏమంటున్నాడు ఆయన, దేవునికి ఎంతో యుక్తమైనది, ఇష్టమైనది అనేది మనకు అర్థమే. నెక్స్ట్ తర్వాత జరగాల్సింది రూపాంతరం చెందటం. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఏం చెందాలి? మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. ఈ రకంగా పౌలు దేవుని బిడ్డల్ని ఎంతగానో అన్య దేశంలో జీవిస్తా, రోమీలను అంటే ఎవరో తెలుసా, అన్యులే అందరూ కూడా. అయినా కూడా ఆ ప్రాంతంలో దేవుడి యొక్క నామ మహిమార్థమై దేవుడి వైపుకి అనేకులను త్రిప్పుతా, అన్య జనుల వలె మీరు ఉండకూడదు, ఇదిగో ఈ రకంగా ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అని ఎన్నో విషయాల్లో రోమాలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సంఘానికి, ప్రజలకు చెప్పి ఎంతగానో బలపరిచి ఉన్నాడు. అందుకని మిమ్మును మీరే దేవునికి ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. ఎలాగునా? నీతికి సాధనములుగా అప్పగించుకోవాలని మనం ఎంతగానో దేవుడు. మరి 2025లోకి మనం వచ్చాం. ఇంకా కూడా పాతది కొంచెం ఉన్నా కూడా ఏం చేస్తుందంట, ముద్దంతను కూడా జడగొట్టిద్దంట, కొంచెం ఉన్నా కూడా. అందుకని ఆ కొంచెాన్ని ఏం చేసేవారిగా ఉండాలి? నువ్వు నాకు ప్రభుత్వం చేయటానికి నా మీద వీల్లేదు నీకు అని ప్రకటించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ కొంచెమైనా సరే నా మీద నీకు అధికారం లేదు, ప్రభుత్వం చేయటానికి లేదు అని చెప్పేవారిగా ఉండాలి. అయితే ఇంకా కూడా కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో తెలుసుకుందాం. ఏంటిది అని అంటే 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను
నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి. నిన్ను నీవే, ఎవరో కాదు, నిన్ను నీవే, నీ మటుకు నువ్వే, నా మటుకు నేనే. ఎవరైనా సరే, ఉపదేశకులు కానీ, మరి పాస్టర్లు కానీ, పాస్టర్మలు కానీ, మరి విశ్వాసులు కానీ, ఎవరైనా సరే ఎలాంటి వారిగా ఉండాలని చెబుతున్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను. ఎలాగుండాలి? ప్రభు దగ్గర యోగ్యునిగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. చాలా సందర్భాల్లో సిగ్గుపడేటువంటి పరిస్థితులు, అయ్యో ఈ పని చేస్తే నేను నన్ను ఏమనుకుంటారో, వారేమనుకుంటారో, ఈరేమనుకుంటారో. దేవుడి యొక్క సన్నిధిలో కలెక్టర్లు అయినా కూడా ఏం చేసేవారికి ఉంటారంట? చెప్పులు ఒకవేళ అక్కడ ఇదిగా ఉన్నాయనుకోండి, సరిగ్గా పెట్టేవారిగా ఉంటారంట. ఎందుకో తెలుసా? మనం సిగ్గుపడకూడదు. దేవుడు పని విషయంలో మనం సిగ్గుపడకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. మనలందరినీ దేవుడు మరి గొప్పవారిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నా, మరి శారీరకమైనటువంటి పనుల్లో మనం ఎలాంటి వారికి ఉండాలి అని అంటే, పరిచర్య చేసేవారిగా మనం ఉండాలంట. అంతేగాని నేను అంతటిదాన్ని కదా, ఇంతటి వాడిని కదా అని మనం దేవుడి యొక్క పని విషయంలో సిగ్గుపడే వారిగా మనం ఉండకూడదు. మనం ఎవరమైనా సరే మనం దేవుని పని విషయంలో ఎలాంటి వారిగా ఉండాలంటున్నారు? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు జీవించు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించువానిగా ఉండాలి. దేవుడు మాటలు ఎవరికైనా నువ్వు చెప్పాలనుకో, ఖచ్చితంగా చెప్పేసే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇట్టాగున్నాను కదా, నేనే వాళ్ళకి చెప్తే ఎట్లాగా అని అనుకోమాక, వాళ్ళకి చెప్పు, నువ్వు కూడా జీవించు. ఆ రీతిగా ఉండటం కోసమే అలాగున దేవుడి యొక్క మార్గంలో ముందుకు సాగిపోవాలి. మరి ఇంకా కూడా నిన్ను నీవు దేవునికి కనపరుచుకో అని చెప్పి చెబుతున్నాడు. మనం అట్ట కనపరుచుకోకుండా ఇక్కడ ఒక మాట ఉదాహరణకు కూడా చెప్తున్నాడు. మరి మనలో ఎక్కువగా ఉండేది ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు. అవి ఏంటి అంటున్నాడంటే అపవిత్రమైనవి అంటున్నాడు. అవి ఒట్టి మాటలు అంటున్నాడు. చదవండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు అంటే లేని మాటలు పలికే వారిగా నువ్వు ఉండకూడదు. ఇవన్నీ ఏంటి? అపవిత్రమైన మాటలు. చాలా మంది ముసలమ్మ ముచ్చట్లు ఒకటి అక్కడ జరిగితే ఇంకొక విధంగా చెప్పుకుంటా ఉంటారు. ఈ ఒట్టి మాటలకు మనం సమయం ఇస్తున్నామా? మన నోటి మాటల వల్ల మనం ఏమవుతామనంటే శరీర బాధలు అనుభవిస్తా వచ్చిందంట. మనకి ప్రసంగి గ్రంథంలో కూడా ఇదివరకు ఎన్నోసార్లు చెప్పున్నాను. మరి ప్రసంగి గ్రంథంలో కనపడతా ఉంటుంది. మనం ఈ అపవిత్రమైన ఒట్టి మాటలకు మనం సమయం ఇచ్చామనుకోండి, వ్యర్థమైనవి ఇవి. ముసలమ్మ ముచ్చట్లు. ఒకవేళ నీకు తెలియకపోతే మౌనంగా ఉండు, జ్ఞాని అనబడతావు, అంతవరకే. కానీ మరి లేని మాటలను అక్కడ మనం చెప్పామనుకోండి, ఎవరమైనా, నేను కానీ మీరు కానీ లేని మాటలు మనం చెప్పామనుకోండి, వాటిని ఏమంటున్నారు అని అంటే అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు అవి. ఆ ఒట్టి మాటలకు మనం పలకకూడదు. నువ్వేదో అక్కడ మంచిగా ఇదవ్వాలని, పేరు ప్రఖ్యాతులు రావాలని, లేకపోతే నిన్ను అందరూ కూడా పొగడాలని ఆ విధంగా ఉండి ఒట్టి మాటలు పలికేవారిగా మనం ఉండకూడదు. నువ్వు పలికే మాట ఎలాగుండాలో తెలుసా? అధికారము కలిగిందిగా ఉండాలి. నువ్వు పలికే మాట ఎలాగుండాలో తెలుసా? ఎదుటి వారికి ఆదరణ కలిగేదిగా ఉండాలి. నువ్వు పలికే మాట ఎలాగుండాలో తెలుసా? ఎదుటి వారి ప్రాణాన్ని రక్షించేదిగా ఉండాలి. ఎదుటి వారి కాపురం తీసేదిగా ఉండకూడదు మన యొక్క మాటలు. మరి ఒట్టి మాటలు ఏం చేస్తూ ఉంటాయి? మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అమ్మ? ఒట్టి మాటలు ఎదుటి వారిని కాపురాలు తీసేదిగా ఉంటుంది. ఇలా ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. అందుకనే నువ్వు జాగ్రత్త. మరి పరిచయం చేసేవారు కానీ, అలాగనే ఇంకా కూడా విశ్వాసులు కానీ, ఎవరమైనా సరే, సేవకులము కానీ ఎవరమైనా సరే, పౌలు తిమోతితో చెబుతున్నాడు ఈ మాట. దేవుని ఎదుట ఎలాగుండాలంటున్నాడు? నిన్ను నువ్వు ఎలాగా ఉండాలి అనుకుంటున్నావంటే ఇదిగో ఈ రీతిగా ఉండంటున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనుపరుచుకోవటానికి జాగ్రత్త పడు. ఒట్టి మాటలు ఏమన్నా వస్తున్నాయా? జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అందుకని ఇంకా కూడా ఏమని చెబుతున్నాడంటే, ఈ మాటలన్నీ కూడా ఇలాగ మాట్లాడే మాటలు, ఒట్టి మాటలు మాట్లాడేవారు ఎవరైనా సరే, వారు మరి ఎక్కువగా ఏమవుతున్నారంట? భక్తిహీనులైపోతున్నారు. ఆ మాటలు మాట్లాడటం వల్ల, ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడటం వల్ల ఏమవుతున్నారు? భక్తిని కోల్పోతున్నారు, శక్తిని పోగొట్టుకుంటున్నారు, భక్తిహీనులు అయిపోతున్నారు. అందుకని జాగ్రత్త అని చెప్పి తిమోతితోటి అందరితో కూడా జాగ్రత్తగా చెప్పయ్యా, సంఘం అందరితో కూడా అని చెప్పి ఎంతగానో చెప్తున్నాడు. ఇంకా కూడా 17వ వచనంలో, కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలేతు ఉన్నారు.
చాలా మంది ఎలాగున్నారు అంటే, ఈ కొరుకుడు పుండు కనుక ఎట్లా ప్రాకిద్దో అలాగని ఈ ఒట్టి మాటలు ఉన్నాయే, వ్యర్థమైన మాటలు ఉన్నాయే, ఈ అపవిత్రమైన మాటలు ఎట్లా ప్రాగుతున్నాయి అంట, కొరుకుడు పుండులాగా ప్రాగిపోతున్నాయి. అన్ని కుటుంబాల్లో కూడా వెళ్ళిపోతున్నాయి ఈ మాటలు, వ్యర్థమైన మాటలు వెళ్ళిపోయి ఏమవుతుందనంట, వ్యర్థులైపోతున్నాయి. వ్యర్థమైన మాటలు వెళ్ళిపోయి మరి అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇద్దరు వ్యక్తుల గురించి కూడా చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇద్దరు వ్యక్తుల్ని, హుమనైనను వీళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు కూడా మంచిగా దేవుని యొక్క మరి మార్గాల్లో ఎదుగుతున్నటువంటి వారే, అయినా కూడా దేవుడి యొక్క మార్గం వదిలిపెట్టేసి భక్తిహీనులైపోయారు. ఈ మాటల వల్ల చాలా బాధనుందారు. అందుకని ఏమయ్యారో తెలుసా, పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరు విశ్వాసము చిరుపుతా ఉన్నారు. ఈ రకంగా కొంతమంది ఒట్టి మాటలు చెప్పేవారు ఉంటారు. జాగ్రత్త, నిన్ను నీవే దేవుడికి అప్పగించుకో, జాగ్రత్తగా ఉండటానికి నువ్వు సిద్ధపడు, దేవుడు కృపగలిగిన దేవుడు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడామనుకోండి, ఏమైపోతా ఉంటాం, దేవుళ్ళలో నుండి తప్పిపోతా ఉంటాం, భక్తిహీనం అయిపోతాం. అందుకనే మన మాటలు ఎక్కడైనా సరే, సంఘంలో కానీ, ఇంట్లో కానీ, మరి బయట మనం పనులకు వెళ్ళిన దగ్గర కానీ, జాబ్ చేసేటప్పుడు కానీ, నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావని గుర్తుపెట్టుకొని దేవుడికి యోగ్యుడిగా కనపడాలి, యోగ్యురాలుగా నేను కనపడాలని చెప్పి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదని దేవుడు మన అందరికీ కూడా సెలవిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ అలాంటి మనలో ఒట్టి మాటలు ఉంటే అవన్నీ కూడా నా ఎద్దు నుండి వెళ్ళిపోవును గాక అని పలకండి. దేవుడు నా మహిమార్థమై జాగ్రత్తగా ఉండటానికి మనం అందరం కూడా సిద్ధపడతాం దేవుడు నామంలో. అలాగనే మనం ఇంకా కూడా ఏం చేయాలనేది ఒక్క విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటిది అనంటే, యేసు ప్రభువు కూడా తన్ను తాను ఎలాగ అప్పగించుకున్నాడో ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. 1 పేతురు, మనము పాపముల విషయమై చనిపోయి 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేసేవారిగా ఉండాలి. ఆయన ఎంతగానో దూషించారు యేసు ప్రభుని, ఎంతగానో బాధించారు, ఎంతగానో బాధ పెట్టారు. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, తన్ను తాను న్యాయంగా తీర్పు తీరుస్తున్నాడే. అన్యాయంగా పలుకుతున్నారు యేసు మీద, రకరకాలుగా పలికారు. అయినా కూడా న్యాయంగా ఉన్నాడే తండ్రి, ఆయనకు అప్పగించుకుంటున్నాడట తన్ను తాను. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. మరి మనం కూడా ఏం చేసేవారిగా ఉండాలి. మన మీద కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అయినా కూడా నిన్ను చూసేది ఆయన, ఎవరు నిన్ను చూసేది ఆయన, న్యాయంగా ఉన్నాడే ఆయన చూస్తూ ఉంటాడు. అందుకని ఆయనకు నిన్ను నువ్వు అప్పగించుకో. ఒకవేళ ఎవరన్నా మన సహోదరులు కానీ, మన ఇంట్లో మన కుటుంబంలో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఏదన్నా ఒకవేళ తోలనాడు ఏదన్నా మాట్లాడినా కూడా ఏం చేసేవారిగా ఉండాలని చెబుతున్నాడు. మనల్ని మనం తగ్గించుకోండి, ఇబ్బంది ఏమి లేదు. తర్వాత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను నీవు దేవుడికి అప్పగించుకోవాలని అంటున్నాడు. యేసు ప్రభు సహితమే ఏం చేస్తున్నాడంటే ఆయన తండ్రికి అప్పగించుకున్నాడంట తన్ను తాను. మరి నువ్వే పట్టదానివి, నేనే పట్టదాను. మనల్ని మనం ఏం చేసుకునే వారికి ఉండాలి. ప్రభువా నీకు నేను అప్పగించుకుంటున్నాను యేసయ్య అని నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాడంటే, అయ్యా నన్ను పొద్దుగూకులు దూషిస్తున్నారు అయ్యా, ఇదిగో ఈ మాటలు నేను వినలేకపోతున్నాను అయ్యా, ఇదిగో ఈ మాటలు చూడయ్యా అని చెప్పి మనం ఎంతో బాధను అవుతాం. యేసు ప్రభుని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువా నిన్ను దూషిస్తుంటే నువ్వు బదులు మాట్లాడలేదు ప్రభువా, అలాగనే నిన్ను శ్రమ పెడుతుంటే మౌనంగా ఉన్నావు, నువ్వు మళ్ళా వాళ్ళని శ్రమ పెట్టలేదు. అలాగే ఎట్లాగున అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తర్వాత మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలా సంవత్సరాల నుండి నీ శరీరంలో బాధ అలాగే నిలిచిపోవటానికి కారణం ఏందో తెలుసా? గొప్ప గొప్ప భక్తులు అనుభవపూర్వకంగా కూడా చెప్తా ఉన్నారు. మన శరీరంలో కొన్ని బలహీనతలు చాలా రోజుల నుండి ఎంత మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గదు. కారణం ఏందో తెలుసా?
ఎందుకో తెలుసా, మనలో మనం ఇంకా అప్పగించుకోలేకపోవటం వల్ల కూడా కొన్ని బాధలు మనం అనుభవించాల్సి వచ్చింది. ఏదో ఏం పాపం చేశానని కొంతమంది అంటూ ఉంటారు. నేనేం పాపం చేశానో దేవుడు నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకోలేదు అని అంటూ ఉంటారు. నిన్ను నీవు అప్పగించుకోకుండా ఉండటమే పాపం. నన్ను నేను నా యేసుకి అప్పగించుకోకుండా ఉండటమే పాపం. నేను ఇంకా ఈ లోకం మలిలతో జీవించడం యేసుకి ఇష్టం లేదు. నువ్వు కానీ నేను కానీ ఎవరమైనా మనల్ని మనం దేవుడికి అప్పగించుకున్నామా, ఆయన ఏం చేస్తూ ఉంటాడట, ఆయన పొందిన గాయముల చేత దెబ్బల చేత మనకు స్వస్థత దేవుడు కలుగు చేస్తాడు. అందుకని ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు తను తాను అన్నీ కూడా. దెబ్బలు పొందుతూ ఉంటుంటే, ఆయనను ఎంతగానో బాధలు పొందుతూ ఉంటే ఆయన సహించాడు. మరి మనం కూడా దేవుని బిడ్డలను మరి చూస్తూ ఉంటాం. చాలామంది కుటుంబాల్లో ఎంతగానో సమస్యలు, ఎంతగానో బాధ, ఎంతగానో శోధన, ఎదురు తిరిగితే ఒక దెబ్బలు అంతా అయిపోయింది. కానీ ఎందుకు వాళ్ళు ఎదురు తిరగలేకపోతున్నారు? దేవుడు మాటను బట్టి. దేనిని బట్టి? దేవుడు మాటను బట్టి. యేసయ్య ఎలాగున్నారు, మనం కూడా అలాగ ఉండాలి అని చెప్పి వారు తీర్మానించుకున్నారు. చాలామంది చూడండి, సువార్తకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి అనేకులు ఏం చేస్తూ ఉన్నారు, తిరగబడి దేవుని బిడ్డల్ని ఎంతగానో బాధిస్తూ ఉన్నారు. సువార్తలో రకరకాలుగా శోధిస్తూ ఉన్నారు. వాళ్ళు తిరగబడితే ఒక్క మాటలో అయిపోయింది అంతా కూడా. నువ్వెంతంటే నేను ఎంత అనుకుంటే అంతా అయిపోయింది. కానీ ప్రభు కోసమే, ప్రభుని ఆయన సజీవుడు అని నిరూపించడం కోసమే, ఆయన శక్తిమంతుడు, ఆయన కార్యాలు గొప్పవని చెప్పి నిరూపించడం కోసమే దేవుని బిడ్డలు ఎలాగుంటున్నారు, మౌనంగా ఉండిపోతున్నారు. కారణం ఏంటిది అని అంటే ఆయన సహించాడు, మనం కూడా సహించాలి. ఇలాగున దేవుడు బిడ్డలైనటువంటి మనం అందరం కూడా మనం తండ్రికి యేసయ్య ఎట్లా అప్పగించుకున్నాడో నిన్ను నీవు నన్ను నేను కూడా అప్పగించుకుంటూ ప్రభువుకి ముందుకు సాగిపోదాం. ఈ రోజున మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 3 విషయాలు. ఆ మూడిట్లో మనం ఎలాగున్నామో గమనించి మనం కూడా దేవుడికి అప్పగించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. 2025లో మేము ఏ రీతిగా జీవించాలో ఈ దినాన మీరు మాతో చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రభా, ఈ సంవత్సరం అంతట్లో ప్రభా అయా మేము మీకు నా తండ్రి నీకు స్తోత్రాలు. అయా మమ్మల్ని మేము మీకు అప్పగించుకునేటువంటి మనస్సు మాకు అనుగ్రహించబడను గాక. ప్రతి వారం కూడా నా తండ్రి మిమ్మల్ని మీరే నీతికి సాధనములుగా అప్పగించుకొని అని పౌలు గారు చెప్పన్నారు. ఆ రీతిగా మేమందరం కూడా ఈ సమయంలో ఎవరైతే ప్రభా ఆ రీతిగా ఇంకా ఉండలేకోకుండా పాపం శరీరాల మీద, అవయవాల మీద ప్రభుత్వం చేస్తా ఉన్నదో వాటి క్రియలన్నీ కూడా యేసు నామములో బంధింపబడును గాక. పాపం ఏలుబడి చేయకోకుండా కృప ఏలుబడి చేయును గాక. బలమైనటువంటి నీ సహాయంతో నీ కృపతో నువ్వు ఆవరించమని అడుగుతున్నా. ఈ సమయంలో ఎవరు ఏ బిడ్డైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు పాపంతో పోరాడుతూ ఉన్నారో ప్రభా అటు బిడ్డలు ఎలా నీవే కృప చూపమని అడుగుతున్నా. ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ఏదైతే ద్వేషిస్తా ఉన్నారో దాన్ని ఎవరైతే చేస్తా ఉన్నారో అటు బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అవయవాలు నీతికి సాధనముగా ఉండును గాక. నీ కనికరముతో నీ కృపతో నువ్వు ఆవరించమని అడుగుతున్నాను. బలమైనటువంటి నీ యొక్క ఆత్మ సహాయం వల్ల నీ వాక్యము ద్వారా నిశ్చయముగా పాపమును ఎదిరించే శక్తి యేసు నామములో మేమందరము కలిగి ఉందము గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. నీ నామ మహిమార్థమై ప్రభా మమ్మల్ని మేము నీకు యోగ్యులుగాను నా తండ్రి అయా మంచిగా అయా పనిచేసేటువంటి వారిగా సిగ్గుపడనటువంటి పనివానిగా జీవించగల కృపను మాకు అందరికీ దయచేయి. నీ నామ మహిమార్థమై ప్రభా నీకు వందనాలు. నిన్ను నువ్వు ఎలాగా అప్పగించుకున్నావో తండ్రికి ఆ రీతిగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకునే కృపను మాకు దయచేయి. గడ కూడిన ప్రతి బిడ్డను కూడా పేరు పైన మీరు బలపరచమడుగుతున్నాను. రేగే ప్రభ ఎందరైతే ప్రభ ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో అటు వారందరూ కూడా యేసు నామములో మేలు జరుగును గాక. పాపమును ఎదిరించే శక్తి కలుగును గాక. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నా జడని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ